Today topics is double entry bookkeeping system, OCHR, accounting equation, and classification of accounts. These are the three different topics which are helpful to further studies. అంటే మనం ఫ్యూచర్ లోపల స్టడీస్ చేసేటప్పుడు ఇవన్నీ మనకి హెల్ప్ అవుతూ ఉంటాయి. దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్. డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ అనేది 1494 ఇయర్ లోపల లుకాస్ పాసియోలో అనే ఇటాలియన్ మర్చెంట్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఓకే, what is double entry system? It has two aspect. One is debit aspect, another one is credit aspect. Debit aspect, credit aspect. అంటే every business transaction divided into two aspects. అంటే మనం బిజినెస్ లో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ ని డివైడ్ చేస్తే టూ ఆస్పెక్ట్ గా ఉంటుంది. One is debit aspect, another one is credit aspect. ఆ డెబిట్ ఆస్పెక్ట్ లోపల వచ్చేది ఏంటంటే రిసీవింగ్ బెనిఫిట్స్, లేదంటే ఇన్కమ్, లేదంటే ఎక్స్పెండిచర్, ఇన్కమ్, అసెట్ ఇన్కమ్. ఓకే, రిసీవింగ్, ఎక్స్పెన్సెస్, లాసెస్, దీస్ ఆర్ ద aspect risk comes under debit aspect. Another one is giving, benefit giving, outgoing or income and gains. These are the comes under credit aspect. అంటే మనం ఉన్నటువంటి బిజినెస్ ట్రాన్సాక్షన్ ని డివైడ్ చేస్తే డెబిట్ క్రెడిట్ రూల్స్ ప్రకారం డివైడ్ చేస్తే టూ ఆస్పెక్ట్స్ గా ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పర్చేజ్ మిషనరీ ఫర్ ₹5000. ఒక మిషన్ ని 5000 పెట్టి పర్చేజ్ చేస్తాం, కొంటే మనకి ఏం ఆస్పెక్ట్ వచ్చింది? వి రిసీవ్డ్ ₹5000 అసెట్ కమ్స్ అవర్ బిజినెస్. అంటే ఒక ₹5000 బెనిఫిట్ మనం తీసుకున్నాం అంటే అసెట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ద అసెట్ వాల్యూ 5000 గోయింగ్ అవుట్ సైడ్. అంటే బిజినెస్ అనేది మనకి ఏం చూపిస్తుంది అంటే ఈ ట్రాన్సాక్షన్, ఒక మిషన్ మన బిజినెస్ లోకి ఎంటర్ అయినప్పుడు సేమ్ వాల్యూ ₹5000 అవుట్ గోయింగ్ పోతుంది. దట్ మీన్స్ డెబిట్ ఆస్పెక్ట్, క్రెడిట్ ఆస్పెక్ట్. అంటే ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్ హ్యాస్ ఈక్వల్ ఆస్పెక్ట్ ఉంటుంది. అంటే బెనిఫిట్ ఎంత ఉంటుందో, బెనిఫిట్ ఎంత రిసీవ్ చేసుకుంటామో సేమ్ బెనిఫిట్ అవుట్ గోయింగ్ ఉంటుంది. అంటే గివింగ్ బెనిఫిట్, రిసీవింగ్ బెనిఫిట్ అనేది సేమ్ లో ఉంటుంది, ఈక్వల్ గా ఉంటుంది. దట్ కాల్డ్ యాజ్ డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్. అంటే ఎంత ట్రాన్సాక్షన్ జరిగితే దానికి ఆపోజిట్ గా అంత ట్రాన్సాక్షన్ బయటకు వెళ్తుంది. బెనిఫిట్ ఎంత తీసుకుంటే దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ అంత బయటకు వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వి పర్చేజ్ 1 పెన్, ఒక ₹5 పెన్ కొంటే పెన్ అనేది మనకి బిజినెస్ లోకి రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ₹5 అనేది అవుట్ గోయింగ్ పోవడం జరుగుతుంది. అంటే ట్రాన్సాక్షన్ లోపల టూ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఆ ఆస్పెక్ట్ ని మనం ఏమంటాం? డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ అంటారు. దట్ కాల్డ్ జేఆర్ బాట్లీబాయ్ కూడా ఒక డెఫినేషన్ ఇచ్చిండు, రికార్డింగ్ ఆఫ్ ది టూ ఆస్పెక్ట్ ఇన్ ద బుక్స్ కాల్డ్ యాజ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. అంటే బిజినెస్ లోపల జరిగే టూ ఆస్పెక్ట్ ని రికార్డ్ చేయడం. రెండు ఆస్పెక్ట్ అంటే అంశాలు. అంటే ఒక ట్రాన్సాక్షన్ జరిగింది అంటే టూ ఆస్పెక్ట్స్ ఉంటాయి. వన్ ఈస్ గివింగ్ ఆస్పెక్ట్, అనదర్ వన్ రిసీవింగ్ ఆస్పెక్ట్. వన్ ఈస్ డెబిట్ ఆస్పెక్ట్, అనదర్ వన్ ఈస్ క్రెడిట్ ఆస్పెక్ట్. అంటే ఆ రెండు ఆస్పెక్ట్లని ఎంటర్ చేసే సిస్టమ్ని మనం డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. దీన్ని జేఆర్ బాట్లీబాయ్ కూడా ఇలా డెఫినేషన్ ఇచ్చిండు. హియర్ ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ టూ అకౌంట్స్. డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ లోపల మనం రికార్డ్ చేసేటప్పుడు ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఎఫెక్టెడ్ విత్ టూ అకౌంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, పర్చేజ్ మిషన్ ఫర్ ₹5000 అన్నారు. అంటే వన్ ఈస్ మిషనరీ అకౌంట్. మిషనరీ అకౌంట్ మనకి డెబిట్ కావడం జరుగుతుంది. సేమ్ అట్లాగే క్యాష్ అకౌంట్ లోపల క్రెడిట్ కావడం జరుగుతుంది. క్యాష్ అకౌంట్ నుంచి 5000 అవుట్ గోయింగ్ పోవడం జరుగుతుంది. మనకి ఒక అసెట్ రావడం జరిగింది, ఒక అసెట్ పోవడం జరిగింది. అంటే టూ అకౌంట్లో ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. అట్ ద సేమ్ వే we will pay the salary for our
ఎంప్లాయీస్, మన దగ్గర పనిచేసే ఎంప్లాయీకి సాలరీ పే చేసినప్పుడు ఎంప్లాయీ అనేటోడు పర్సన్, ఆ పర్సన్ మన దగ్గర నుంచి బెనిఫిట్ రిసీవ్ చేసుకుంటారు కాబట్టి మనని డెబిట్గా చేయడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ వే మనం అమౌంట్ పే చేస్తున్నాం కాబట్టి మన క్యాష్ అమౌంట్ అనేది డిక్రీజ్ కావడం జరుగుతుంది. డిక్రీజ్ అవుతుంది అంటే మనం క్రెడిట్గా చూపించడం జరుగుతుంది. అంటే క్యాష్ అకౌంట్ ఎట్ ద సేమ్ టైం పర్సనల్ అకౌంట్ అనేది మనం ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. అంటే ఒక ట్రాన్సాక్షన్ అనేది టూ అకౌంట్ని ఎఫెక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్, ఇది డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ అనేది బేస్డ్ ఆన్ అకౌంటింగ్ రూల్స్ ప్రకారం నడుస్తుంది. అకౌంటింగ్ రూల్స్, ప్రిన్సిపల్స్, అకౌంటింగ్ కన్వెన్షన్స్, అకౌంటింగ్ కాన్సెప్ట్ పైన ఈ డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ రికార్డ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, హియర్ ఇట్ ఈస్ వన్ అర్థమెటిక్ అక్యురసీ ఉంటుంది. డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ లోపల ఒక అమౌంట్ వాల్యూ అనేది మన బిజినెస్ లోపలికి ఎంటర్ అవుతుంది అంటే ఎట్ ద సేమ్ టైం అనదర్ వాల్యూ అవుట్ గోయింగ్ అవుతుంది. అంటే ఒక సేమ్ వాల్యూ ఇన్కమింగ్ అంటే డెబిట్ గా అవుతే ఇంకో సేమ్ వాల్యూ అవుట్ గోయింగ్ క్రెడిట్ అవుతుంది. అంటే డెబిట్ క్రెడిట్ ని ఈక్వల్ గా చూపిస్తుంది. అంటే ఆర్థమెటిక్ అక్యురసీ, మనకి ఎలాంటి మిస్టేక్ లేకుండా అమౌంట్ లోపల ఫ్లక్చుయేషన్స్ లేకుండా చూపించడానికి ఇది హెల్ప్ చేస్తుంది డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్. దెన్ ఫైనల్ గా మన డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ ని బేస్ చేసుకొని ఫైనల్ అకౌంట్ అంటే అసెట్స్ అండ్ లయబిలిటీ, ఆస్తులు అప్పులు బ్యాలెన్స్ షీట్ సంబంధించినటువంటి ప్రిపేర్ చేస్తాం. దెన్ నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్, టోటల్ డెబిట్ బ్యాలెన్సెస్ ఎంత ఉంది, టోటల్ క్రెడిట్ బ్యాలెన్సెస్ ఎంత ఉన్నాయి, టోటల్ డెబిట్ అండ్ క్రెడిట్ ఈక్వల్ అవుతుందా లేదా అని సెట్ చేసుకునే సిస్టాన్ని ట్రయల్ బ్యాలెన్స్ అంటాం. ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయాలన్నా, దెన్ నెక్స్ట్ ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేయాలన్నా we should compulsory maintain double entry bookkeeping system. At the same way double entry bookkeeping system యొక్క ఈక్వేషన్ ఏంటంటే అకౌంటింగ్ ఈక్వేషన్. అంటే డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ అని ఎప్పుడు మనము ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాం. దీనికి ఎగ్జాంపుల్ గా అసెట్స్ మీన్స్ ఆస్తులు ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ విత్ ప్లస్ లయబిలిటీ. క్యాపిటల్ అంటే ఓనర్ ఇన్వెస్ట్ చేసిన మనీని క్యాపిటల్ అంటాం. దెన్ లయబిలిటీ, అదర్ లయబిలిటీ, లోన్ ఫ్రమ్ బ్యాంక్ కానీ లోన్ ఫ్రమ్ అవుట్ సైడ్ అని మనము లయబిలిటీ అప్పులుగా ట్రీట్ చేయడం జరుగుతుంది. అంటే ఓనర్ ఒక 3 lakhs ఇన్వెస్ట్ చేసిండు, మనం అవుట్ సైడ్ నుంచి ఒక 2 lakhs అప్పు తీసుకొచ్చినాం. టోటల్ మనకి ఎంత 5 lakhs అనేది మన బిజినెస్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఈ 5 lakhs ని మనం ఎట్లా ట్రీట్ చేస్తాం, అసెట్ గా ట్రీట్ చేస్తాం. అంటే డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ ఉంది, అసెట్స్ ఈక్వల్ టు liability plus capital untadi. So that's mean accounting equation. This accounting equation related to double entry bookkeeping system. The next topic is voucher. Voucher is the one of the evidence ఏదైనా అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ జరిగింది, బిజినెస్ లోపల ఎకనామిక్ ట్రాన్సాక్షన్ జరిగింది, ఆ ఈవెంట్ అయింది అంటే దానికి ఎవిడెన్స్ గా ఉండేటువంటి రిసిప్ట్ పేరే వోచర్. అంటే ఇట్ ఈస్ ఏ సోర్స్ ఆఫ్ డాక్యుమెంట్ ఫర్ రికార్డ్ పర్పస్. అంటే మనం ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలంటే ఈ వోచర్ అనేది మనకి కంపల్సరీగా బెనిఫిట్ చేస్తుంది. ఇది ఒక సోర్స్ డాక్యుమెంట్. రికార్డ్ చేసేటప్పుడు వోచర్ ని బేస్ చేసుకొని ట్రాన్సాక్షన్ ని రికార్డ్ చేస్తాం. దానికి ఎగ్జాంపుల్ గా క్యాష్ మెమో. క్యాష్ మెమో ఎప్పుడు ప్రిపేర్ చేస్తారు, క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు, క్యాష్ సేల్స్ కానీ క్యాష్ పర్చేజెస్ జరిగినప్పుడు క్యాష్ మెమో అనేది ఇవ్వడం జరుగుతుంది. సప్లయర్ కానీ లేదంటే కస్టమర్ కానీ ఇవ్వడం జరుగుతుంది. కస్టమర్ లేదంటే సప్లయర్ ఇష్యూ చేసేది ఎట్ ద టైమ్ ఆఫ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, అంటే డబ్బు తీసుకొని బిజినెస్ చేసేటప్పుడు. ఎట్ ద టైమ్ ఆఫ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ వి షుడ్ ప్రిపేర్ పర్చేజ్ ఇన్వాయిస్. అంటే పర్చేజ్ కొనుకొస్తున్నాం, క్రెడిట్ లోపల ఉద్దర కొనుకొచ్చినప్పుడు సప్లయర్ విల్ గివ్ us పర్చేజ్ ఇన్వాయిస్. సప్లయర్ ఇచ్చేటువంటి ఇన్వాయిస్ పేరు పర్చేజ్ ఇన్వాయిస్. ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఉద్దర కొన్నప్పుడు. దెన్ నెక్స్ట్ సేల్స్ ఇన్వాయిస్. సెల్లర్ కూడా మనము సెల్లర్ విల్ షుడ్ బి ప్రిపేర్ ఏం ఇన్వాయిస్, సేల్స్ ఇన్వాయిస్. క్రెడిట్ బేస్ లోపల ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే ఆ సేల్స్ ఇన్వాయిస్ కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. రిసిప్ట్ అంటే కస్టమర్ నుంచి మనం అమౌంట్ను రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ రిసీవ్ చేసుకున్నాము అని చెప్పడానికి ఆర్గనైజేషన్ ఇచ్చేటువంటి రిసిప్ట్ పేరే క్యాష్ రిసిప్ట్. ఇది కస్టమర్ పే చేసినప్పుడు, కస్టమర్ క్యాష్ను కంపెనీకి పే చేసినప్పుడు కంపెనీ వాళ్ళు ఇష్యూ చేసే పేపర్ ఏమంటాం రిసిప్ట్. నెక్స్ట్ పే స్లిప్. ఎప్పుడైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్ లోపల బ్యాంక్ లోపల అమౌంట్ డిపాజిట్ చేస్తామో డిపాజిట్ చేసే టైం లోపల బ్యాంక్ విల్ గివ్ us పే స్లిప్. అంటే డిపాజిట్ చేసినాం అనడానికి ఎవిడెన్స్. అంటే దీస్ ఆర్ ద ఎవిడెన్స్ పేపర్స్
source of document for the purpose of recording. It's called as vouchers. These are the examples. Next we will explain classification of accounts. Every business transaction, every business organization related to three aspects, three activities. అంటే every business organization 3 persons తోటి 3 activities తోటి 3 transactions తోటి రిలేటెడ్ గా ఉంటుంది. నెంబర్ 1 ట్రాన్సాక్షన్ రిలేటెడ్ టు ఇండివిజువల్ అండ్ ఫర్మ్. అంటే ఒక కంపెనీ ఇంకొక ఇండివిజువల్ లేదంటే ఇంకొక పర్సన్ తోటి కానీ ఇంకొక ఫర్మ్ ఇంకొక కంపెనీ తోటి కానీ రిలేషన్లో ఉంటుంది, లేదంటే రిప్రజెంటేటివ్ పర్సన్ తోటి రిలేటివ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి పర్సనల్ అకౌంట్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. పర్సనల్ అకౌంట్ లోపల ఇండివిజువల్ అంటే ఇండివిజువల్ మీన్స్ పర్సన్స్ అంటే రామ్ కానీ రహీమ్ కానీ అక్బర్ కానీ దీస్ ఆర్ ద ఇండివిజువల్స్. అంటే ఒక కంపెనీ ఒక పర్సన్ తోటి అటాచ్లో ఉంటుంది, ఒక కంపెనీ ఇంకొక కంపెనీ తోటి అటాచ్లో ఉంటుంది. దట్ మీన్స్ ద ట్రాన్సాక్షన్ రిలేటెడ్ విత్ ఫర్మ్ అనదర్ ఆర్గనైజేషన్. ఫర్మ్ మీన్స్ అనదర్ ఆర్గనైజేషన్. ఎగ్జాంపుల్ SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC బ్యాంక్స్, లేదంటే గోద్రేజ్ కంపెనీ, L&T కంపెనీ. అంటే ఒక కంపెనీ ఇంకో కంపెనీ తోటి కూడా రిలేషన్లో ఉంటుంది, ఒక కంపెనీ ఇంకొక పర్సన్ తోటి రిలేషన్లో ఉంటుంది, ఒక కంపెనీ ఇంకో కంపెనీ తోటి రిలేషన్లో ఉంటుంది. దట్ మీన్స్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ టు ఇండివిజువల్ అండ్ ఫర్మ్. దీస్ ఆర్ కమ్స్ అండర్ ది పర్సనల్ అకౌంట్. ఓకే, సెకండ్ వన్ ఒక కంపెనీ ఇంకా దేంతో ట్రాన్సాక్షన్ ఉంటుంది అంటే దేంతో రిలేటెడ్గా ఉంటుందంటే అసెట్స్ లేదంటే ప్రాపర్టీస్ లేదంటే క్యాష్. అసెట్స్ ఆర్ క్యాష్ ఆర్ ప్రాపర్టీ. అంటే ఒక ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు అంటే ఒక కంపెనీ అసెట్స్ తోటి రిలేటివ్లో ఉంటుంది, లేదంటే ప్రాపర్టీస్ తోటి రిలేటివ్లో ఉంటుంది, లేదంటే క్యాష్ తోటి రిలేటివ్లో ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కంపెనీ క్యాష్ పేమెంట్ చేస్తుంది ఇంకో కంపెనీకి, లేదంటే ఒక కంపెనీ అసెట్ను పర్చేజ్ చేస్తుంది, ఒక కంపెనీ ల్యాండ్ అండ్ బిల్డింగ్ని పర్చేజ్ చేస్తుంది, ఒక కంపెనీ చెక్ ఇష్యూ చేస్తుంది. అంటే దిస్ మీన్స్ ఏంటిది కంపెనీ రిలేటెడ్ విత్ ద అసెట్స్ అండ్ ప్రాపర్టీస్. దిస్ కాల్డ్ రియల్ అకౌంట్. దీనికి ఎగ్జాంపుల్గా క్యాష్, బిల్డింగ్, ల్యాండ్, గుడ్ విల్, పేటెంట్స్, కాపీరైట్స్ ఇవన్నీ ట్రాన్సాక్షన్ విత్ అసెట్స్ అండ్ ప్రాపర్టీస్. థర్డ్ వన్ ఈస్ కంపెనీ ఇంకా ఏం చేస్తుంది ఇంటర్నల్గా ఎక్స్పెండిచర్ చేస్తుంది, లాసెస్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఇన్కమింగ్స్, ద రొటీన్ లైఫ్ లోపల సేవ్ చేయడం ద్వారా దానికి ఇన్కమ్స్ వస్తాయి. ఫైనల్గా ఆ ఇన్కమ్ నుంచి ఎక్స్పెండిచర్ని డిడక్ట్ చేస్తే మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే గెయిన్ రావడం జరుగుతుంది. అంటే ఎవ్రీ కంపెనీ రిలేటెడ్ విత్ ది ఎక్స్పెండిచర్ లాసెస్ ఇన్కమ్ అండ్ గెయిన్స్ అంటే దీంతో కూడా రిలేషన్లో ఉంటుంది. దిస్ కమ్స్ అండర్ నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ లోపల సాలరీ పే చేయడం ఎక్స్పెండిచర్, లేదంటే రెంట్ పే చేయడం ఎక్స్పెండిచర్, లేదంటే టెలిఫోన్ బిల్ పే చేయడం ఎక్స్పెండిచర్, పర్చేజ్, సెల్లింగ్, లేదంటే రిసీవింగ్ ఇంట్రెస్ట్, రిసీవింగ్ ఇన్కమ్, కమిషన్, పేయింగ్ ఇంట్రెస్ట్. దీస్ ఆర్ కమ్స్ అండర్ ది ఎక్స్పెండిచర్ accounts. These are the nominal account. These are the related to expenditure, losses, incomes. అంటే మనం ఫైనల్ గా మళ్ళీ చూసుకున్నట్లయితే ట్రాన్సాక్షన్ రిలేటెడ్ టు ఇండివిజువల్ అండ్ ఫర్మ్స్ రిలేటెడ్ టు పర్సనల్ అకౌంట్, ట్రాన్సాక్షన్ రిలేటెడ్ టు అసెట్స్ అండ్ క్యాష్ అండ్ ప్రాపర్టీస్ రిలేటెడ్ టు రియల్ అకౌంట్, ట్రాన్సాక్షన్ రిలేటెడ్ టు ఎక్స్పెండిచర్, లాసెస్, ఇన్కమ్ అండ్ గెయిన్స్ ఆర్ కమ్స్ అండర్ నామినల్ అకౌంట్. అంటే ఇది పర్సన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఫస్ట్ వన్, సెకండ్ వన్ అసెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, థర్డ్ వన్ ఎక్స్పెండిచర్, లాసెస్, ఇన్కమ్ అండ్ గెయిన్స్ గురించి థర్డ్ వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనము డెబిట్ క్రెడిట్ రూల్స్ అనేటివి నెక్స్ట్ టాపిక్ లోపల డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.